విద్యార్థులకు మొబైల్ ఫోన్లు వారి తల్లిదండ్రులు ఇచ్చి చిన్నారుల జీవితాన్ని నాశనం చేస్తున్నారని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమానికి రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈ మనిషి జీవితంలో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అది అందరికీ తెలిసిన విషయమే. ఎడ్యుకేషన్ ఉన్నవాడికి ప్రవర్తన ఒకలాగా ఉంటుంది, చదువు లేని వాడి ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఉన్నవాడికి ఆలోచన శక్తి వస్తుంది, చదువు లేని వాడు మూర్ఖుడిగా ఉంటాడు. ఆ మూర్ఖులు ఎప్పుడు ఉన్నారో దేశం బాగుపడదు. అంటే అది ఎడ్యుకేషన్ అవసరం. అంటే ఏ ప్రభుత్వం సరే ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తాం. నాకైతే మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని ఆలోచిస్తూ మొదటి నుంచి ఉన్నాను నేను. అందుకే నర్సీపట్నంలో కాలేజీలు వచ్చాయంటే కారణం ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇంపార్టెన్స్. అదే కాలేజీలు పెడతాం, హై స్కూల్ పెడతాం, అన్నీ పెరిగాయి. ఈ హై స్కూల్ నాకు తెలిసి 1983లో తీసుకొచ్చాం. 83లో అప్పుడు ఇక్కడ 5 ఎకరాల స్థలం ఇచ్చాం. 5 ఎకరాల స్థలం ఇచ్చి 83లో, అంటే ఎన్నాళ్ళైంది ఇప్పుడు? ఎన్ని సంవత్సరాలు అయింది? 42 సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టాం. అయితే హై స్కూల్ పెట్టాం, డిగ్రీ కాలేజీలు పెట్టాం, పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం, ఐటీ కాలేజ్ పెట్టాం. విద్యార్థులందరికీ కూడా ఆశీస్సు తెలియజేస్తూ నేను 2-3 విషయాలు చెప్తానండి. మ్యాథ్స్ గారు నాకు 2 కాగితాలు ఇచ్చేప్పుడు ఇప్పుడే చదివాను. ఇది చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తల్లిదండ్రులకి విద్యార్థులకి మధ్య ఒక సంబంధం ఉండాలి. సంబంధం అంటే ఉంది, లేదని అన్నాం. తల్లి, తండ్రి, పిల్లలు. కానీ ఆ పిల్లలు స్కూల్లో జాయిన్ చేసే వరకు మీకు బాధ్యత అనుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హై స్కూళ్ళు ఉన్నాయి, అన్ని హై స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా మీ దగ్గర కుర్రవాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారు? ఇక్కడ 326 మంది పిల్లలు చదువుతున్నారు. ఇక్కడ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, 326 మంది పిల్లలకి తండ్రి తల్లి వస్తే ఎంతమంది రావాలి వాళ్ళ ఇక్కడికి? ఎక్కడ ఉన్నారు? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? తల్లి తండ్రి కూడా పిల్లల కోసం ఇవాళ రాలేదంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి? సంవత్సరానికి ఒక రోజు రాలేదండి తల్లిదండ్రులు పిల్లలతో ఇవాళ సరదాగా ఉండొచ్చు కదా చెప్పి ఒక తండ్రి ఎవరైనా కూర్చొని మాట్లాడతారండి 5 నిమిషాలు. బిజీ, ఉదయం లేచిన దగ్గర నుంచి బిజీ. ఏ వ్యాపారం ఉంది చేయడానికి? ఒక 10 నిమిషాలు మీ అబ్బాయితో కూర్చొని ఏం చదువుతున్నారా, ఏంట్రా, స్కూల్లో నీకు మార్కులు వెళ్ళగొస్తున్నారా అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఎక్కడ కనపడుతుందండి? అంతా బిజీయే. నేను కొంతమంది ఇంటికి, మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ ఉంటాను. సరిగ్గా పిల్లలు ఎప్పుడు చదువుకుంటారు? రాత్రులు. ఇంటికి ఇక్కడ హాస్టల్ కాకుండా ఇంటికి వెళ్ళి పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడ అవుటర్స్ ఉన్నారా, జస్కర్స్ ఉన్నారు కదా. ఇంట్లో సరిగ్గా పిల్లలు చదువుకున్న టైంకి ఉంటుంది. అంతా టీచర్ మీద ఉండదు, ఓన్లీ 50%. మిగతా 50% తల్లిదండ్రుల మీద ఉంటుంది. అది గమనించాడు ముందు. ఫస్ట్ పాయింట్, టీచర్లు అంతా టీచర్ చేయరు, 50% వరకు ఎడ్యుకేషన్ ఇస్తారు. తర్వాత 50% తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంది. అది ఎంతమంది తల్లిదండ్రులు పాత్ర వహిస్తున్నాం? లేదు. మనకి పిల్లల కంటే భవిష్యత్తు ఉంటుంది. మనకి ఏ తండ్రి అని పిల్లలు బాగుండాలని కోరుకుంటాం కదా, పిల్లలు పైకి రావాలని కోరుకుంటాం కదా. వ్యాపారం చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ దానికి కూడా చదువు అవసరం.
వ్యవసాయం చదువు అవసరం లేదా? టెక్నాలజీ మారిపోతుంది వ్యవసాయం మీద కూడా. వ్యాపారం చేయాలని చదువు అవసరం. ఇంతకుముందు పల్లెటూళ్ళు చిన్న దుకాణం పెట్టుకుంటే వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు ఆ కుదరదు అలాగా. టెక్నాలజీ టెక్నాలజీ రావాలంటే మా పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలా. 50% టీచర్లు, ఇంకో 50% తల్లిదండ్రుల పాత్ర ఉండాలా పిల్లలు బాగుండాలంటే. టీచర్లు ఎలాగా చెప్తారు, ఇంట్లో మనం ఏం చేస్తున్నాం అన్నారు. వచ్చిన పిల్లలు వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటని చెప్పి ఆ రోజు అవసరం లేదు, వారానికి ఒక రోజు మనం పరిశీలించవలసి బాధ్యతే. అది పద్ధతి కాదని చెప్పిన ఉద్దేశం. విద్య అంటే కేవలం మార్కులు అనుకున్నారు మీరు. చాలా మంది మా అబ్బాయికి 90 మార్కులు వచ్చాయి, 70 మార్కులు వచ్చాయి అని చెప్పి అనుకుంటున్నారు మీరు. విద్య అంటే మార్కులు కాదు నా దృష్టిలో. మన పిల్లలు బాగా చదవడం చాలా ముఖ్యం, కానీ అంతకంటే ముఖ్యమైనది మంచి విలువలతో కూడిన బాధ్యత. మనం విద్యార్థులకు మార్కులు మాత్రమే నేర్పుతాం. నాష్ గారు ఇది మీకు. మనం విద్యార్థులకు మార్కులు మాత్రమే నేర్పుతాం, ఎంత పర్సంటేజ్ అని. నా దృష్టిలో ఏంటంటే వారు పరీక్షలు పాస్ అవుతారు నేర్పితే, కానీ విలువలు నేర్పితే వారు జీవితాన్ని పాస్ అవుతారు. నువ్వు నేర్పించదు కేవలం మార్కుల కోసం. విలువలు నేర్పితే వాడు ఒక సంఘంలో బాధ్యతగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను నా భావన. మీరు కళలు చిన్నవిగా పెట్టుకోవద్దు అన్నారు. కళలు కనడం తప్పు కదండి. ఒక కవి కళలు కనొచ్చు, ఆ కళలను నెరవేర్చడం కోసం ప్రయత్నిమన్నాడు. పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే మీరు ఆశయాలు, ప్రతి వాడికి ఒక ఆశయం ఉండాలి ఈ చిన్న వయసులోనే. అంటే 9th 10th ఆ ఏజ్లో ఏంటి ఆశయం? నేను కలెక్టర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, ఏదో మాస్టర్ అవ్వాలా. ఇటువంటి ఆశయాలు పెట్టుకున్న ఆశయం కోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే ఏమొస్తుంది? ఏమి రాదు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ వచ్చేప్పుడు